కోడలుగా మీరేరాలు నేను కాయల్లమ్మ మంత్రాలు వెనకంగా 190 మంత్రాలు ముగ్గురు నేను ఒక భూతల్లి అన్నదేమో రాముడా రామన్న రాఘవా రామడు రామ రాముడా రామన్న రాఘవా రామడు రామ అమ్మవారి ఎల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మ రాజవేలుతున్నది చేతులుతున్నది అందరికంటే పెద్దవాడు నా కొడుకు పరశురాముడు ఎంతో వండుకుంటున్నాడు నా కొడుకు రామయ్య నిద్ర మీద వన్నురా నా కొడుకు రామయ్య నిద్ర మీద వన్నురా నిద్ర మీద దుమ్ము కొడక నిద్ర మీద వల్లయ్యో పిల్లలు పొంగరాల పోతే మీద కనుక మీ పొంగరాల ఆటలు ఆడుతున్నాడు నా కొడుకు పరశురాముడు నిమ్మలంగా వెళ్ళడానికి రేణుకాయ రాముడి దగ్గరికి వచ్చి లేపుతూ ఉన్నది అయ్యో రామయ్యా బలపరశురామయ్యా రాముడు లేవయ్యా 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 నా కొడుకు రామయ్యా మరి కనకబెల్ల వెంకటయ్య గారు అటువంటి కనకదేవి పరశురాముని పేరు మీద వెనక ఎల్లమ్మ పేరు మీద మరి 51 రూపాయి 50 రూపాయలు 50 లక్షల అడ్డాంకలు గారు వారి వారి కుటుంబాల సదా ఎల్ల కాలములు వెనక ఎల్లమ్మ కాపాడుగాక వారి సదా ఎల్ల కాలం వాళ్ళను చల్లగా చూడని అటువంటి రాముని ఊకున్న వారికి ఊకుపదేసినట్టు తోటి వాళ్ళంతా నీ పిల్లలాటలు ఆడుకుంటున్నారు కొంగురాల పోటీ మీద ఆటలు ఆడుకోమని ఎల్లమ్మ చెప్పినప్పుడే మా ఎల్లమ్మ తోటి పిల్లలంతా బొంగురాల పోటీ మీద ఆటలు ఆడుతున్నారా వాళ్ళతోటి నేను ఆటలు ఆడాలంటే బంగారి పోలు బంగారం కావాలన్నాడు రామయ్య కొడుకా 5 తులాల బంగారం పైన అద్దకిల బంగారం పైన నీకు బంగారు బొంగరం చేపిస్తున్నాడు బొంగరం చేపించిందట తోటి పిల్లలతోటి బొంగురాలు ఆడినప్పుడు బొంగురాలు వేయంగా రాముని బొంగురం బంగారు దాయ పక్కన వరిగిపోయినాది కాపుల పిల్లలు కరణాల పిల్లలు కోమట్ల పిల్లలు బ్రాహ్మణుల పిల్లలు ఊకున్నారా బంగారు బౌల బొంగరం ఎత్తుకొని ఉరికిండ్రు ఇది నా బొంగరం రాని అడ్డం తిరిగిందాట రామయ్య నీ బొంగరం అమర దేవతలు పట్టింది కాదు కుమర దేవతలు కత్తి పట్టింది కాదు పెద్దలు పట్టింది కాదు పెట్టాళ్ళు పట్టింది కాదు బంగారాన్ని బొంగారానికి ఇంత అడవిడి చేస్తున్నావు ఏమయ్యా రామయ్య అన్నారట అప్పుడు ఆలోచన కలిగింది రామయ్యకు బంగారి బొంగరం అంటే నేను ఏడాది రామయ్య మద్దూరు సాంబయ్య చిన్న కొడుకు మద్దూరు చంద్రమౌళి గారే దేవుని పేరు మీద 21 రూపాయి 20 లక్షల అజ్జాలు కాలేనమ్మా కొడక పరశురామ నా కొడక పరశురామ నీతోటి పిల్లలు బొంగరాల ఆట ఆడుతున్నారు రామా బంగారు బొంగరం కావాలంటే నా దగ్గర లేదురా రామా బంగారు బొంగరం కాదు చెక్క బొంగరం ఉన్నది దానికి అసవంటి బొమ్మలు చూడండి బాసవంటి చెక్క బొంగరం నీకు ఇస్తారామా ఆడవు రథ
కొడుక ఎల్లమ్మ అటువంటి బంగారం ఇచ్చా కొడుక తోటి పిల్లలతోటి ఆటలు ఆడుకోమంటున్నావు రమ్మంటే రావాలి ముమ్మంటే పోవాలి పట్టమంటే 10 మందిని పట్టాలి పట్టమంటే 10 మందిని కొట్టాలి అమర దేవతలు కుమర దేవతలు పెద్దలు పెట్టాళ్ళు పట్టిన కొంగ్రమే కావాలి తల్లి ఎల్లమ్మ కమ్మడి దెబ్బలా కంది సుత్తదే 10 నంది కమ్మరి కొలిమిలగా నంది బంగారు బంగారము నాకు కావాలి బంగారం కావాలి ఎల్లమ్మ ఎటువంటి బంగారము నాకు ఇయ్యమ్మ అమ్మా ఎల్లమ్మ రాముడే రాముడు రాన్నద వీరుడు ఎల్లమ్మ కొన్నకు ఎలబరిసే రాముడు రాముడే బంగారు బొంగరం కావాలని దెబ్బలు కొడుతున్నాడు ఎల్లమ్మనే అమ్మరారు బొంగరం అంటే బొంగరం తోటి భోగాటం నెచ్చుతట్టుండు రాముడు శివదేవి ఎల్లమ్మ ఎల్లమ్మ ఎన్ని మాటలు చెప్పినా పరశురాముడు బొంగరం జాడ చెప్పకపోతే వదిలిపెట్ట తట్టు లేడనుకున్నది ఎల్లమ్మ బంగారు బొంగరం కావాలంటే రావద్దలేదు గాని కొడుక పరశురామ కళ్యాణ తల్లి పిన తల్లి గంగా గంగో నా కుదరాలి గాని గంగమ్మకి ఏమైనా ఎరుకుంటూ రావుడా రామయ్య రామో పిన తల్లి గంగ దగ్గర పోయి వల్లారు కావురా నా కొడుకుడా వల్లారు కావురా నా కొడుకా వెళ్ళిపోవు పరశురామ పరశురాముడా సత్య ప్రాంతాల గంగ దగ్గర ఉండవద్దు నువ్వు వెళ్ళిపోయి అమ్మనాడికి రాబో కుమారక పరశురామునికి ఎప్పుడైతే బంగారం జాడ చెప్పిందో అక్కడికెళ్ళి నేను ఇప్పుడే వెళ్ళిపోతాను రామయ్య గంగల పట్టు పోయింటు అటువంటి గంగ దేవిని అమ్మా నాకు బంగారం కావాలన్నాడు అనుకుంటా నా దగ్గర లేదు నేను జాడ చెప్తా కానీ నువ్వు అక్కడ పోతే నీ ప్రాణం పోతుంది అన్నది గంగదేవి ఎంత దూరమైన సరే తెచ్చి ఆ గంగ బంగారంతో నేను ఆటగాళ్ళు రామయ్య గిద ఉరికినాడు రామయ్య గంగదేవి జాడ చెప్పినాది బంగారానికి జాడ చెప్పినప్పుడే సర్పంచ్ గారైనా 101 రూపాయలు ఇచ్చిన భక్తులు నేను